కరీంనగర్ నుండి శబరిమల 24వ మహాపాదయాత్ర గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమలకి పాదయాత్రగా వెళ్లారు. 140 మంది భక్తులు పాదయాత్ర చేశారు. కరీంనగర్, వరంగల్, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన భక్తులు గత అక్టోబర్ 17న ప్రారంభమై ఈ పాదయాత్ర 42 రోజుల పాటు 1440 కిలోమీటర్లు కొనసాగించారు. పాదయాత్రలో గురుస్వామి గడప నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టిన కరీంనగర్ టు శబరిమల 24వ మహాపాదయాత్ర విజయవంతమైందన్నారు. ఈ సందర్భంగా వీరికి కరీంనగర్ గోదాంగడ్డ వద్ద అయ్యప్ప దీక్షాదారులు భక్తులు టపాసులు కాల్చి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి పాదయాత్రగా స్వాములతో హరిహర క్షేత్రం వరకు ర్యాలీగా తరలివచ్చి గడప నాగరాజు గురుస్వామి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ పాదయాత్రలో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన 140 మంది భక్తులు పాల్గొన్నారు. దేవుని దయ వల్ల ఎలాంటి కష్టాలు లేకుండా మహాపాదయాత్ర విజయవంతమైందన్నారు. మహాపాదయాత్ర గురుస్వామి గడప నాగరాజు తెలంగాణలో ఇప్పటి వరకు 24 సార్లు శబరిమలకు మహాపాదయాత్ర చేసిన వారు లేరని, హరిహర సుతుడు దయ వల్లే తనకు ఇది సాధ్యపడిందన్నారు. ఈ పాదయాత్రలో మహాపాదయాత్ర గురుస్వామి గడప నాగరాజుతో పాటు డి సంపత్ గురుస్వామి, లడ్డు గురుస్వామి, నరేష్ గురుస్వామి, సుమన్ గురుస్వామి, శివయ్య గురుస్వామి, పూర్ణ గురుస్వామి, దిలీప్ గురుస్వామి, రాము గురుస్వామి, ఫణీంద్ర గురుస్వామి, గురవయ్య గురుస్వామి పాల్గొన్నారు. గత నెల అక్టోబర్ 17 తారీఖు నాడు కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర బయలుదేరి నవంబర్ 29 నాడు స్వామివారిని దర్శనం చేసుకొని సుమారుగా 140 మంది అయ్యప్ప భక్తులతో స్వామివారి దర్శనం చేసుకొని అందరూ స్వామివారి కన్నులారగా దర్శనం చేసుకొని మహాపాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు కరీంనగర్ పట్టణము చేరుకున్నాము. ఇక్కడ కరీంనగర్ పట్టణం హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం వారి భక్తులందరూ కలిసి మాకు ఘనంగా స్వాగతం పలిచి వారి టెంపుల్ అయ్యవారి ఆశీర్వాదాలు అందరికి ఇచ్చేసి మాకు పాదయాత్ర సహకరించిన అన్నదాతలకు, అల్పదాతలకు, మరి ఇతర అందరి దాతలకు మా క్షేమం కోరి మా యోగక్షేమాలు చేసి మా ప్రతి ఒక్కరికి కూడా మేము అందరికీ అయ్యప్ప అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. స్వామి